నమస్కారం అండి. భారత ప్రధాన మంత్రి కువైట్ పర్యటన 2024 డిసెంబర్ నెల 21, 22 తారీఖుల్లో 2 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన 3వసారి అధికారం చేపట్టిన తర్వాత మరియు తన యొక్క పదవీ కాలంలో మొట్టమొదటిసారిగా కువైట్ పర్యటనకి వెళ్ళారు. కువైట్ పర్యటన భారత ప్రధానమంత్రి ఇప్పటి వరకు వెళ్ళిన వంటి వ్యక్తులలో 43 సంవత్సరాల తర్వాత వెళ్ళిన మొదటి వ్యక్తి. భారతదేశం నుంచి 43 సంవత్సరాల తర్వాత కువైట్ని సందర్శించినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈయన ఈ 2 రోజుల పర్యటన నిమిత్తం అనేక మందిని కలిశారు, అనేక మందితోని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలు ఆ కలిసిన వ్యక్తుల్లోని భారతీయులు ఉన్నారు, మరి కువైటీయులు ఉన్నారు. ఈ కువైట్ దేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రవాసీయులు కూడా ఉన్నారు. ఆ ప్రవాసీయులను కూడా కలిసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునే క్రమంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం పేరు మరియు మన భారతీయులకి భారతదేశం అందిస్తున్నటువంటి పథకాలని మనం చర్చించుకుందాం. డిసెంబర్ 21, 22 తారీఖు 2024 సంవత్సరంలో 2 రోజుల పర్యటన నిమిత్తం నరేంద్ర మోడీ గారు కువైట్ దేశానికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఈయన 101 సంవత్సరాలు ఉన్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ యొక్క రిటైర్డ్ అయినటువంటి అధికారి మంగల్ సైన్ హాండా లేదా మంగల్ సైన్ హండి భారతీయులు నరేంద్ర మోడీ గారికి 2 రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు స్వాగతం పలికారు. ఆ స్వాగతం పలికిన అనంతరం భారతదేశం నుంచి 1500 మంది కార్మికులు నివసిస్తున్న ప్రాంతం మెయినా అబ్దుల్లా అనే ప్రాంతం కువైట్ దేశంలో ఉంటుంది. కువైట్ దేశంలో ఉన్న మెయినా అబ్దుల్లా ప్రాంతంలో 1500 మంది భారతీయ కార్మికుల యొక్క శిబిరానికి నరేంద్ర మోడీ గారు సందర్శించారు. నరేంద్ర మోడీ గారు సందర్శించినటువంటి ఈ శిబిరంలో 3 పథకాల గురించి భారతీయ కార్మికులకి వివరించారు. ఆ వివరించినటువంటి పథకాలు 2 పోర్టళ్ళు ఉంటాయి, 1 పథకం ఉంటుంది. ఒకటి ఈ మైగ్రేట్ విదేశీ కంపెనీలు రిజిస్టర్డ్ ఏజెంట్లని ఒకే వేదిక మీదికి తీసుకువచ్చేటువంటి పోర్టల్ పేరు ఈ మైగ్రేట్. ఇది ఇటీవల కాలంలో హ్యాక్ కావడం వల్ల ఆగిపోవడం వల్ల దాన్ని అక్టోబర్ 14వ తారీఖు 2024 సంవత్సరంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మరలా దాన్ని ఈ మైగ్రేట్ V2O అనే పేరుతోని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఈ మైగ్రేట్ అనే పోర్టలు 2024 అక్టోబర్ 14వ తారీఖున భారతదేశం యొక్క ఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరలా రీస్టార్ట్ చేసింది. అదే పేరుతో దాన్ని ఈ మైగ్రేట్ అంటారు. మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ మైగ్రేట్ అనే పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటాడు. ఏ మంత్రిత్వ శాఖ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అలాగే రెండవది మదద్ అనే పథకం పోర్టల్. మదద్ అనే పోర్టలు, మదద్ అంటే అర్థం సహాయం. భారతదేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళినటువంటి వారికి సహాయం చేసే రాయబారి కార్యాలయాలు సహాయం చేస్తూ ఉంటాయి. ఆ సహాయం చేసే విధానాన్ని
ఒక పోర్టల్ రూపంలో తీసుకొచ్చారు. దాన్నే మదద్ అంటారు. మదద్ అంటే సహాయం. నెక్స్ట్ మూడవది ప్రవాసీ భారతీయ బీమా యోజన. ప్రవాస లేదా ప్రవాసీ భారతీయ బీమా యోజన ఇది 2023 సంవత్సరంలో ప్రారంభించారు. తొలిసారిగా 2003 సంవత్సరంలో ప్రవాస భారతీయ బీమా యోజనని ప్రారంభించారు. దాన్ని 3 సార్లు సవరించారు. 2006 సంవత్సరంలో, 2008 సంవత్సరంలో, 2017 సంవత్సరంలో దాన్ని సవరించుకుంటూ వచ్చారు. ఎందుకు సవరించారంటే దానికి వైద్య బీమా మరియు మరణం వైకల్యం కలిగినప్పుడు వాళ్ళకి బీమా వర్తించే క్రమంలో లోటుపాట్లు సర్దడానికి దాన్ని 3 సార్లు సవరించారు. 2003 సంవత్సరంలో ప్రవాస భారతీయ బీమా యోజన తీసుకొస్తే దాన్ని 2017లోని మార్చిన క్రమము 1 సంవత్సరానికి ₹275 ప్రీమియం చెల్లిస్తే వారికి వైద్య బీమా ₹1,00,000 మరియు మరణం కానీ వైకల్యం శాస్త్ర వైకల్యం కానీ సంభవిస్తే ₹10,00,000 బీమాగా వర్తించింది. ఈ పథకం పేరులోనే ఉంది బీమా అంటే వాళ్ళకి తక్షణ సహాయం కల్పించేటువంటి విధానం అన్నమాట. అంటే మరణం కానీ వైకల్యం కానీ శాస్త్ర వైకల్యం కానీ కలిగినప్పుడు 10 లక్షల యొక్క బీమా మరియు చిన్న గాయాలు కానీ ఎటువంటి వైద్య సౌకర్యాల కోసం వైద్య బీమా ₹1,00,000. అది 1 సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తే ₹275. 2 నుంచి 3 సంవత్సరాలకి ప్రీమియము ₹375 ప్రీమియం చెల్లిస్తారు. అంటే దీని ప్రవాస భారతీయ బీమా యోజన పథకం గురించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది అంటాడు, లేదా సరైన వ్యాఖ్య ఏది అంటాడు. అప్పుడు మనం ఈ గుర్తుంచుకోవాలి. దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దాన్ని ఎప్పుడు సవరించారు, దానిలో కలిగే ప్రయోజనాలు ఏంటి, దానికి ప్రీమియం ఎంత, ఈ 3 గుర్తుంచుకోవాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3 పథకాల గురించి పోర్టల్ గురించి చెప్పిన తర్వాత మన భారత ప్రధానమంత్రి గారు ప్రవాస భారతీయ దివస్, ఇది ప్రవాస భారతీయ బీమా యోజన, ఇది ప్రవాస భారతీయ దివాస్. ప్రవాస భారతీయ దివాస్ 2025 సంవత్సరం రాబోయే సంవత్సరము జనవరి నెలలోని 8, 10 తారీఖుల్లో భువనేశ్వర్ కేంద్రంగా జరిగింది. 2025 సంవత్సరము భువనేశ్వర్ కేంద్రంగా ప్రవాస భారతీయ దివస్ని జరుపుతున్నారు. ఆ జరిపేటువంటి దివస్ 18వ దివస్. 2023 తర్వాత జరిగినటువంటి ప్రవాస దివస్ కొన్ని జరుపుకుంటూ కొన్ని ఆక్కుంటూ వచ్చినాయి. ఆ వచ్చే క్రమంలోనే 18వ ప్రవాస భారతీయ దివస్ వేదిక భువనేశ్వర్లో ఉంటుంది. దానికి మీరు పాల్గొనండి అని ఈ భారతీయ కార్మికులను ఉద్దేశించి మన యొక్క ప్రధానమంత్రి గారు ప్రసంగించారు. ఆ సమయంలోనే మరి 2 పదాలు వాడారు. డిసెంబర్ 21వ తారీఖున కువైట్ విజన్ 2035 అనేది కువైట్ దేశం ప్రకటించుకుంది. మరి కువైట్ దేశం తన విజన్ని ప్రకటించుకుంటే 2035కి భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్ భారత్గా మారటానికి 2047వ సంవత్సరానికి ప్రామాణికంగా తీసుకుంది. అంటే 2047వ సంవత్సరం కల్లా భారతదేశము ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా మారుద్ది అని మన యొక్క ప్రవాస భారతీయ దివస్ గురించి చెప్పిన తర్వాత మన భారత ప్రధానమంత్రి గారు రామాయణం మహాభారతాన్ని అరబిక్ భాషలోకి మార్చిన వ్యక్తిని సన్మానించారు. ఆయన పేరు అబ్దుల్ ఆల్ బరూన్. అబ్దుల్ ఆల్ బరూన్ అనే అరబిక్ దేశానికి చెందిన వ్యక్తి రచయిత మన భారతదేశంలో ఆది కావ్యమైన రామాయణాన్ని మహాభారతాన్ని అరబిక్ భాషలోకి మార్చారు. అరబిక్ భాష అనేది కువైట్ దేశం యొక్క భాష. కువైట్ దేశంలో అధికారిక భాషని అరబిక్ అంటారు. ఈ అరబిక్ భాషలోకి రామాయణాన్ని మహాభారతాన్ని అబ్దుల్ ఆల్ బరూన్ అనువదిస్తే దాన్ని ప్రచురించిన వ్యక్తి
అబ్దుల్ లతీఫ్ ఆల్ నసఫ్. అబ్దుల్ లతీఫ్ ఆల్ నసఫ్ అనే వ్యక్తి వీటిని ప్రచురించారు. రామాయణ మహాభారతాలని అరబిక్ భాషలోకి అనువదించిన వ్యక్తి బరూన్. ఆయా ప్రచురించిన వ్యక్తి లతీఫ్. మీరు చదివేటప్పుడు గుర్తుపట్టగలిగి సరిపోద్ది, గుర్తుపట్టగలగాలి. ఈ రామాయణంని కొంచెం మనం ముందుకెళ్తే దాన్ని ఆది కావ్యం అంటారు. దాన్ని రాసిన వారు వాల్మీకి. వాల్మీకి రాసినటువంటి ఆది కావ్యమైన రామాయణంలో ఉండేటువంటి భాగాలు లేదా కాండాలని 7 కాండాలు అంటారు. 7 కాండాలు లేదా 7 భాగాలు ఉంటాయి. ఆ 7 భాగాలని వాల్మీకి ఆది కావ్యంగా రాస్తే అది ఉన్న లిపి పేరు దేవనాగరి లిపి. దేవనాగరి లిపి. ఆ ఉన్న భాష పేరు సంస్కృతం. సంస్కృత భాషలోని దేవనాగరి లిపిలో రాయబడిన కావ్యము అది ఆది కావ్యం. దాని రామాయణం అంటారు. ఆ రామాయణాన్ని అరబిక్ భాషలోకి మార్చింది అబ్దుల్ ఆల్ బరూన్. ఇతన్ని భారత ప్రధానమంత్రి గారు సన్మానించారు. ఇక్కడ నెక్స్ట్ మహాభారతాన్ని అరబిక్ భాషలోకి మార్చింది కూడా ఈ వ్యక్తి అబ్దుల్ ఆల్ బరూన్. బరౌని అంటే ఆయన వేరు, ఈయన బరూన్. ఈ మహాభారతాన్ని రాసిన వ్యక్తి వ్యాసుడు. ఇది కూడా దేవనాగరి లిపిలో ఉంటుంది. భాష మాత్రం సంస్కృతం. 18 పర్వాలు ఉంటాయి. ఇది ఎగ్జామ్లో అడిగిండు ఒకసారి. మహాభారతంలోని పర్వాల సంఖ్య 18 ఉంటాయి. మహాభారతం యొక్క లిపి వేరు, భాష వేరు. లిపి పేరు దేవనాగరి లిపి. భారతదేశంలో చాలా లిపులకి మూలము దేవనాగరి లిపి. భారతదేశం యొక్క కరెన్సీ యొక్క గుర్తు కూడా దేవనాగరి లిపిలోనే ఉంటుంది. దేవనాగరి లిపి నుంచే తీసుకున్నారు. ఓకే. ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారికి భారతీయులు మొత్తం కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్నే हाला మోదీ కార్యక్రమం అంటారు. ఈ हाला మోదీ కార్యక్రమం గురించి ప్రసంగించే ముందు నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ हाला మోదీ కార్యక్రమాన్ని కువైట్ నగరంలోని దాదాపు భారతదేశంలో 11,52,175 మంది కువైట్ దేశంలో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. భారతీయ కార్మికులు అందరూ కలిసి కువైట్ దేశానికి 43 సంవత్సరాల అనంతరం వచ్చిన ప్రధానమంత్రి గారికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని పేరు हाला మోదీ కార్యక్రమం అంటారు. ఎందుకు हाला మోదీ కార్యక్రమాన్ని మనం గుర్తుంచుకోవాలంటే ఎగ్జామినేషన్ పాయింట్లో గతంలో భారతదేశానికి ట్రంప్ అధ్యక్షత హోదాలో వచ్చినప్పుడు అహ్మదాబాద్ నగరం గుజరాత్లోని ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమం పేరు అడిగిండు. అందుకే ఇప్పుడు మన हाला మోదీ కార్యక్రమం. ఈ हाला అంటే అరబిక్ భాషలోనే లైట్ అరౌండ్ ది మూన్. లైట్ అరౌండ్ ది మూన్ అనే అర్థం వచ్చేటువంటి పదం हाला. అది అరబిక్ భాషలో. 43 సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి కువైట్ దేశం వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు हाला మోదీ కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం నరేంద్ర మోడీ గారు వెళ్ళినటువంటి గౌరవ అతిథిగా వెళ్ళిన మరొక కార్యక్రమం అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ గేమ్. ఇది 26వ ఎడిషన్. 2024 సంవత్సరంలో 26వ ఎడిషన్కి గౌరవ అతిథిగా వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో అరేబియన్ గల్ఫ్ కప్లో పాల్గొనే దేశాల సంఖ్య 8. 8 దేశాలు జీసీసీ మరియు ఇరాక్ మరియు యోమన్. ఇరాక్, యోమన్ ప్లస్ జీసీసీ యొక్క 6 దేశాలు. జీసీసీలో 6 దేశాలు, ఇరాక్, యోమన్. ఈ జీసీసీలో 6 దేశాలు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్.
ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 1981 సంవత్సరంలో 3 దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒకటి ఖతార్, కువైట్, ఓమన్. కువైట్, ఖతార్. ఖతార్, కువైట్, ఓమన్ 1981 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కౌన్సిల్ పేరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. దాన్ని జీసీసీ అంటారు. దీని తర్వాత అంటే 1981 తర్వాత మరొక 3 దేశాలు కలిసినాయి. దానిలో అవి బహ్రెయిన్, కువైట్, ఓమన్. ఈ కువైట్ తర్వాత జాయిన్ అయింది. అయిన తర్వాత ఈ 2024 సంవత్సరంలో 26వ గల్ఫ్ అరేబియన్ గల్ఫ్ కప్ని ఆతిథ్య దేశంగా నిర్వహిస్తుంది. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతిథిగా వెళ్ళారు. అలాగనే ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి గౌరవ అతిథి గారు పాల్గొన్న కువైట్ దేశానికి సరిహద్దులు ఇరాక్ అంటే కువైట్ దేశానికి 4 దిక్కులు చూసుకుంటే ఉత్తరం వైపు మరియు ఈశాన్యం వైపు, వాయువ్యం వైపు దాదాపు 3 ప్రాంతాలకి ఇరాక్ అటాచ్ అయి ఉంటుంది, సరిహద్దుగా ఉంటుంది. దక్షిణం వైపున సౌదీ అరేబియా ఉంటుంది. అంటే సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల మధ్య ఉన్న ఒక గల్ఫ్ కంట్రీ, 9 ద్వీపాల తీరం గల దేశం కువైట్ దేశం. ఇది ఒక చిన్న దేశం. ఇది 9 ద్వీపాలు తీరంగా ఉంటాయి. ఈ 9 ద్వీపాలు తీరం కలిగినటువంటి ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది. ఇది అరేబియన్ గల్ఫ్ కప్ అంటారు. ఇక్కడ పర్షియన్ గల్ఫ్. ఇది అరేబియన్ అంటే అరేబియా సముద్రం యొక్క తీరంలో ఉంటుంది. అరేబియా సముద్రం భారతదేశానికి మనం పశ్చిమ వైపు నుంచి వస్తున్నప్పుడు అరేబియా సముద్రం ఉంటుంది. అరేబియా సముద్రానికి ఒకవైపు తీరము కువైట్ దేశము, మరొక వైపు తీరం భారతదేశం ఉంటుంది. ఇదే విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు అక్కడ హాలా మోదీ కార్యక్రమంలో స్పీచ్లో ప్రసంగించారు. ఆ ప్రసంగించే క్రమంలోనే మనం తెలుసుకోవాల్సింది పర్షియన్ గల్ఫ్ సరిహద్దుగా ఇరాక్ మరియు సౌదీ అరేబియా సరిహద్దుగా ఉన్న దేశం కువైట్. కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ. ఈ కరెన్సీ కువైటీ దినార్. భాష అరబిక్. 9 ద్వీపాల తీరం గలది. ఈ యొక్క హాలా మోదీ కార్యక్రమం సమయంలోనే నరేంద్ర మోడీ గారు మరొక విషయం గురించి ప్రస్తావించారు. దాన్నే ముత్యాల బరువు ముద్రించటం ఎలా అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ముద్రణ జరిగింది. అంటే ముద్రించటం ఎలా, అది ప్రచురితమైంది ముంబై నగరంలో ప్రచురితమైన ముత్యాల బరువు ముద్రించటం ఎలా అనే గ్రంథం గురించి ఆ యొక్క ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ముత్యాల బరువు ముద్రించటం ఎలా అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి అబ్దుల్ లతీఫ్ ఆల్ అబ్దుల్ రజాక్. ఇక్కడ ఓన్లీ అబ్దుల్ లతీఫ్, ఇక్కడ అబ్దుల్ లతీఫ్ ఆల్ అబ్దుల్ రజాక్ గుర్తుంచుకుంటే ముత్యాల బరువు ముద్రించటం ఎలా అనే గ్రంథాన్ని ముంబైలో ప్రచురించారు అనే విషయం మనకి జ్ఞప్తికి వస్తుంది. ఇది మొత్తం కూడా ఈ ముత్యాల బరువు ముద్రించటం ఎలా అనే కార్యక్రమం ప్రస్తావించినటువంటి విషయాలు మొత్తం కూడా డిసెంబర్ 21వ తారీఖు నాడు జరుగుతాయి. డిసెంబర్ 22వ తారీఖున మన నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి మరొక కార్యక్రమం ఉంటుంది. దాన్నే ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. ఈ ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ఇది అబ్దుల్ రజాక్. ఇతను కవి. ఇది ఒక అత్యున్నత పురస్కారం. కువైట్ దేశం నుంచి భారత ప్రధానమంత్రి గారు పొందిన ఆ యొక్క అత్యున్నత పురస్కారం పేరు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనే అత్యున్నత పురస్కారాన్ని కువైట్ దేశం నుంచి తీసుకున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
1974వ సంవత్సరంలో స్థాపించిన ఇది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అత్యున్నత పురస్కారాన్ని ఇతర దేశాల యొక్క ఉన్నతమైన వ్యక్తులకి ఇస్తారు. ఇతర దేశాల యొక్క ప్రముఖ వ్యక్తులకి ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం పేరు ఆ ముబారక్ ఆల్ కబీర్. 1974వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం మన కువైట్ నగరంలో ఉన్న ఒక ప్యాలెస్ పేరు బెయాన్ ప్యాలెస్. బెయాన్ ప్యాలెస్లో అమీర్ని కలిశారు, యువరాజుని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు. ఈ యువరాజు, అమీరు, ప్రధానమంత్రి పేర్లు దగ్గరగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు. అమీర్ అంటే దేశ అధ్యక్షుడి హోదాతో సమానం. ఇది కువైట్ దేశం కాబట్టి అలా అమీర్ అనే పేరు ఉంటుంది. యువరాజు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. మన యొక్క పార్లమెంటరీ సిస్టమ్ వేరుంటుంది, ఈ కువైట్ యొక్క సిస్టమ్ వేరుంటుంది. అమీర్ ఆల్ జబేర్ ఆల్ సబా, అందరికి ఆల్ సబా ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది దేశ అధ్యక్షుడి యొక్క సమాన హోదాను కలిగిన కువైట్ యొక్క అమీరు ఆల్ జబేర్, యువరాజు పేరు ఆల్ ముబారక్. ఈ ముబారక్ ఇక్కడ కూడా ఉంది, ఇది అవార్డులో వస్తుంది ముబారక్, ఇది ఆఫ్ ముబారక్, ఇది ఆల్ ముబారక్. ఈ యువరాజు వీళ్ళిద్దరితో సమావేశం అయ్యారు. సమావేశ అనంతరము ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశానికి కువైట్కి మరియు భారతదేశానికి జరిగిన ఒప్పందాలు 4 ఉంటాయి. ఒకటి రక్షణ ఒప్పందం, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, మరి క్రీడా రంగంలోని ఒప్పందం, మరియు అంతర్జాతీయ సౌర కూటమిలో కువైట్ దేశం సభ్యత్వం పొందటం. ఈ 4 అంశాలు ఉంటాయి. కువైట్ దేశంతో భారతదేశం ఏ అంశాలతోనే ఒప్పందం చేసుకోలేదంటాడు. చేసుకున్న అంశాలు 4 ఉంటాయి. రక్షణ ఒప్పందం, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2025 నుంచి 29 వరకు కువైట్కి భారతదేశానికి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఈ యొక్క సంవత్సరాల మధ్య జరుగుతూ ఉంటుంది. క్రీడా రంగానికి కోఆపరేషన్ చేసుకోవడానికి 2025 నుంచి 28 వరకు, 2025 నుంచి 28 వరకే క్రీడా రంగం, 2025 నుంచి 29 వరకు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. మరి 4వ అంశము అంతర్జాతీయ సౌర కూటమి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ కూటమి. ఇది అంతర్జాతీయ సౌర కూటమికి సభ్యత్వం కావాలని కువైట్ దేశం అడిగితే కువైట్ దేశానికి ఆ సభ్యత్వం ఇచ్చేటువంటి ఒప్పందం కూడా నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 21, 22 తారీఖుల్లో పర్యటనలోని ఒప్పందం చేసుకున్నారు. 4 ఒప్పందాలు ఉంటాయి. ఒకటి సౌర శక్తికి సంబంధించింది, క్రీడా రంగానికి సంబంధించి, కల్చరల్, రక్షణ. ఈ 4 గుర్తుంచుకోవాలి. లేనిది అంటాడు అంటే ఇక్కడ రాజకీయ అంశాలు లేవు, ఇక మిగతా అంశాలు లేవు అంటే ఈ 4 అంశాలు గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన ఎగ్జాముల్లో పర్టికులర్గా వాడు ఆ ఎగ్జామినర్ అడుగుతున్న కాబట్టి అంశాలని దీన్ని ట్రెస్ చేసుకోవాలి. రక్షణ, మరి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, క్రీడా రంగం, అంతర్జాతీయ సౌర కూటమి. ఈ 4 అంశాలపైన ఒప్పందం చేసుకున్న దేశం భారతదేశంతో కువైట్. ఈ ఒప్పందం జరిగిన తర్వాత చివరగా భారత ప్రధానమంత్రి గారు కువైట్ దేశ యొక్క ప్రధానమంత్రితోనే సమావేశమయ్యారు. ఆయన పేరు, ఈ ఇద్దరి పేర్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటే ఆల్ జబేర్, ఆల్ ముబారక్, ఆల్ సబా. ఈ 2 పేర్లను కలిపి ఇక్కడ తీసుకోవాలి. ఆల్ జబేర్, ఆల్ ముబారక్, ఆల్ సబా. ఈయన ప్రధానమంత్రి. వీళ్ళల్లో అందరిలో అత్యున్నత హోదా అమీర్కి ఉంటుంది. ఈ అమీర్తోని, యువరాజుతోని భారత ప్రధానమంత్రి గారు ఒప్పందాలు చేసుకున్నారు. ఇది భారత ప్రధానమంత్రి కువైట్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు. 2035 సంవత్సరానికి వాళ్ళు విజన్ తీసుకున్నారు. మన భారతదేశం 2047కి విజన్గా తీసుకుంది. ఈ 2 దేశాల మధ్య దాదాపు 11 లక్షల మంది ఈ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు సంబంధించిన పథకాలని మన భారతదేశంలో జనవరి నెలలో జరిగేటువంటి కొన్ని ఉత్సవాలకి, పండగలకి అక్కడ వారిని మన భారతదేశాన్ని ఆహ్వానించడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు ప్రసంగించినటువంటి అంశాలు ఇవి.
ఈ ముత్యాల బరువు ముద్రించడం ఎలా గ్రంథ రచయిత గుర్తుంచుకోవాలి. అలాగనే రామాయణ మహాభారతాన్ని అరబిక్లోకి మార్చినటువంటి వ్యక్తిని గుర్తుంచుకోవాలి. ఈ పథకాలు ఈ మైగ్రేట్, మదద్ మరియు ప్రవాస భారతీయ బీమా యోజన ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రవాస భారతీయ దేవాస్ 2025 జనవరిలో జరిగింది కాబట్టి అది జరిగిన తర్వాత ఈ అంశాన్ని మనం భువనేశ్వర్లోని జరిగిన తర్వాత అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.